సార్ తిరుపతిలో భక్తులు తొక్కిసలాట జరిగింది. ఎలా చూస్తారు ఈ పరిణామం? దురదృష్టకరమైన సంఘటన అంటాం. దీన్ని నివారించాలంటే ఎక్కడైనా సరే ఆన్లైన్లోనే ఈ దర్శనం టికెట్లు ఇవ్వాలి. ఈ రకంగా చేసినట్టయితేనే అది నివారించబడుతుంది. డైరెక్ట్గా టోకెన్ ఇవ్వటం అనేది తప్పు. ఈ పద్ధతి మారిస్తే బాగుంటుంది. అంటే వైసీపీ అన్నమాట భక్తులు భద్రత లభించకపోవడమే ఇలాంటి ఘటనలు. ఇది రాజకీయాలకు అతీతంగా నేను మాట్లాడేది. ఎక్కడైనా సరే ఆన్లైన్లో చేసుకునేట్టయితే ఫోన్లో కూడా చేసుకుంటారు ఎవరైనా. అది ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇలా ఆన్లైన్లో తీసుకురావడం వల్ల ఎలాంటి ఘటనలు అనేది జరగకుండా ఉంటాయి. అది నా అభిప్రాయం. టీటీడీకి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలంటారు? ఇంకా ఇదే ఆన్లైన్లో చేయాలి. ప్రతి టికెట్ కూడాను, ప్రతి దర్శనం టికెట్ ఆన్లైన్లో ఉండాలి. అదొక్కటే మార్గం. మనం రాజకీయాల గురించి దీంట్లో మాట్లాడేది ఏం లేదు. అదొక్కటే నేను చెప్పేది. సరే, ఓవరాల్గా పరిపాలన ఎలా ఉందంటారు? పరిపాలన బాగానే ఉంటుందండి. కొన్ని జరుగుతుంటాయి. పథకాల విషయానికి వస్తే ఇక వాటి గురించి నేను మాట్లాడను. నాకు మీరు ఇది ఒక్కటే అడిగారు, ఇది ఒక్కటే చెప్తాను. అంటే చనిపోయిన ప్రభుత్వాన్ని ఇంకా ఎన్ని